జై మార్కండేయ, జై పద్మశాలి. నేను నారాయణ రవీందర్. ప్రస్తుతం ఈగిల్ సెక్యూరిటీ సర్వీస్ అనే ఒక సంస్థ స్థాపించి ఒక 23 సంవత్సరాల నుంచి నా యొక్క వ్యాపారం కొనసాగిస్తూ ఉన్నాను. ఈరోజు ఎల్బీ నగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ ద్వారా ఎల్బీ నగర్లోని కొత్తపేటలో అతిపెద్ద భారీ విగ్రహం, రాష్ట్రంలోనే అత్యంత పెద్దదైనటువంటి ఇది, సుమారుగా 25 అడుగుల ఎత్తులో మన యొక్క బాపూజీ గారు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడానికి నిర్ణయించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, మరి అదేవిధంగా ఈరోజు బాపూజీ గారు ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో అపారమైనటువంటి సేవలు చేశారు. ఓవరాల్గా తెలంగాణ జాతికి కాకుండా జాతీయ స్థాయిలో కూడా బాగా గుర్తింపు పొందినారు. అదేవిధంగా పద్మశాలీలకు ఈ రోజు కాకుండా గత ఎన్నో సంవత్సరాల నుంచి అండగా ఉంటూ ధైర్యంగా ఉంటూ మన యొక్క తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తొలి దశ ఉద్యమంలో అనేకమైన ఉద్యమాలు నిర్వహించిన దాంట్లో ప్రథమంగా ఉన్నారు. తొలి దశనే కాకుండా మరియు మలి దశలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి ఎన్నో ఉద్యమ స్ఫూర్తి పథకాలు రచించి అందరికీ ఇచ్చేసి తెలంగాణ రావడంలో సఫలీకృతులు కావడంలో ఆయన ఒక ముఖ్య పాత్ర ఉన్నందుకు మన యొక్క తెలంగాణ జాతిపితగా భావిస్తూ అతనికి తెలంగాణ జాతిపితగానే మనం ఇప్పటి నుండి కొనసాగించాలనేది, అదేవిధంగా ప్రభుత్వాన్ని మనము ప్రభుత్వం ద్వారా కూడా ఈ విషయాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. మరి అదే రకంగా మనం పద్మశాలి కమ్యూనిటీలో ఇటు శ్రీకాంతాచారి గారు కానీ, సిరిపురం యాదయ్య గారు కానీ, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు మరవలేనివి. చాలా ఇటువంటి తెలంగాణ రావడంలో మన వాళ్ళు చేపట్టినటువంటి పాత్ర అమోఘమైనది కాబట్టి దాన్ని కూడా మనం ఎప్పుడు మర్చిపోకుండా ఎప్పటికప్పుడు చేస్తూ, తర్వాత ఏదైతే తెలంగాణ గురించి మనం ఆశించి చేసినామో ఆశించి తెలంగాణ తీసుకురొచ్చి ఇచ్చిన తర్వాత ఈరోజు మరి పథకాలు కూడా అదే విధంగా అందాలి, యువత వాటిని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతూ, జై మార్కండేయ, జై పద్మశాలి.